వైద్యంలో అద్భుతాలంటే ముందుగా వినిపించే పేరు డాక్టర్ దండపు బసవానందం. 3 దశాబ్దాలకు పైగా అనుభవం, మొండి వ్యాధులు సైతం శాశ్వతంగా తరిమి కొడుతున్న వైద్య మహర్షి. జీవితాంతం భయపెట్టి వ్యాధులు కూడా ఆయన చేతుల్లో లొంగిపోతాయి. దేశవ్యాప్తంగా ఎన్నో అవార్డులు, రివార్డులు ఆయన సొంతం. దేశవ్యాప్తంగా హోమియోపతిని ప్రజల్లోకి తీసుకుని వెళ్తున్న డైనమిక్ స్టార్. సామాన్యులకు సైతం అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తూ రోగుల జీవితాల్లో వెలుగు నింపుతున్న వైద్య శివామహుడు. తన తండ్రి పరిస్థితి మరెవరికి రాకూడదని ఆశయంతో ఈశ్వరప్ప హోమియో క్లినిక్ ని స్థాపించి హోమియో ప్రపంచానికి గర్వకారణమయ్యారు డాక్టర్ దండపు బసవానందం. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలో హోమియోపతిలో నెంబర్ 1 గా పేరు తెచ్చుకున్నారు డాక్టర్ దండపు బసవానందం. కరోనా పీరియడ్లో ఏ పొజిషన్లో వచ్చినావు? టోన్ బ్యాక్ పోయింది, గొంతు హలో అననికి రాపోయేది. ఆ టైంలో వచ్చిన జెన్యున్గా మీరు ఇచ్చిన మెడిసిన్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్లోనే హలో అనే పరిస్థితికి వచ్చిన. గుడ్. తర్వాత 1-2 days తర్వాత హలో అనేది వచ్చింది, అన్నీ వచ్చింది. మళ్ళీ మా మదర్ వాళ్ళు కూడా ఒకటే ఇంట్లో ఉండేది. నేను మా మదర్ వాళ్ళు కూడా నేను కుకింగ్ ఎవరు లేదు, నేనే వండి పెట్టేది. అబ్బా, మీరు యాంటీ కరోనా అని వేరే ఇచ్చిళ్ళు ప్రివెంటివ్ మెడిసిన్. ఆ మెడిసిన్ రోజు ఒక 10 సార్లు వాడేది. మీరు 3 సార్లు అంటే 10 సార్లు వాడేది. ఎందుకంటే మంచి వాళ్ళు రాగలరు భయంతో. అప్పుడు కరోనా పీరియడ్లో మనమే ఈశ్వరప్ప క్లినిక్ నుంచి అందరికి సక్సెస్ చేసినాం. నాకు తెలిసి కొన్ని వేల మంది ఇన్స్పిరేషన్ లో. నువ్వు కరోనాతో వచ్చినావు, నేను దూరం పెట్టలే. నేను ఫస్ట్ టైం వచ్చిందే కరోనాతో. దగ్గర కూర్చోబెట్టి నీకు ట్రీట్మెంట్ ఇచ్చిన. దగ్గర పక్క నాకు భయం అయింది, నా నుంచి మీకు వస్తాయనే భయం వచ్చింది. కానీ మీ విల్ పవర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ విల్ పవర్ తో 50% గవర్నమెంట్ కూడా ఛాలెంజ్ చేసినాం. గాంధీలో ఒక మాస్క్ అరెస్ట్ చేసేది. అవును, అట్లాంటి టైంలో మీరు ఆ విధంగా చేయడం చిన్న విషయం కాదు, మరి చాలా గొప్ప విషయం. నాకు గాంధీలో ఒక లెజెండ్ సార్ నా దృష్టిలో. థ్యాంక్ యూ. ప్రజలకు అందరికీ లెజెండ్ గా కావాలి. నేను ప్రజలందరికీ రావాలి. మీరు ఇప్పుడు మీ వల్ల మీ కల్వకుర్తికి సర్వీస్ సార్ మీరు చేసేది చాలా గొప్ప విషయం. ఇప్పుడు మీ వల్ల మీ కల్వకుర్తికి చాలా మంది వస్తారు. నేను ఒక 70-80 మంది నా పర్సనల్ వచ్చి వాళ్ళ ద్వారా కూడా మస్తు మంది వస్తారు. ఇప్పటికీ నేను పంపుతాను వచ్చి ప్రజలకు చెప్పేది నేను అదే. తినుండ్రి, అనుభవించింది ప్రజలకు పంచుండ్రి. లేదు సార్, మెడిసిన్ అంటే హోమియోపతి అనే పదం మీ నుంచి వచ్చింది.